హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ కటౌట్స్. నేను మీ దిలీప్. రామ్ పోతినేని ఎనర్జెటిక్ స్టార్. మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరిలో ఎనర్జెటిక్ హీరోగా పేరుగాంచిన హీరో మన రామ్. 2019 అనుకుంటా ఇది మన ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ కొట్టిన హీరో. అప్పటి నుండి ఇప్పటి వరకు మాత్రం హిట్లు లేకుండా ఉన్నాడు. లాస్ట్ టైం వచ్చిన డబుల్ స్మార్ట్ అయితే ఇంకా అటర్ ఫ్లాప్ అన్నట్టే చెప్పుకోవచ్చు. పూరి జగన్నాథ్ ఎంత పెద్ద డైరెక్టర్, ఆయన సినిమాలు ఏంటో ఇప్పుడు అలా అయిపోయినాయి. ఓకే, ఆంధ్ర కింగ్ విషయానికి వస్తే రామ్ పోతినేని నటించిన ఈ సినిమాలో ఒక ఫ్యాన్ బేస్డ్ గా, ఒక ఫ్యాన్ జీవిత గాథ అన్నట్టు ఈ సినిమా రాబోతుంది అన్నమాట. ఈ సినిమాలో ఈయన కన్నడ స్టార్ హీరో ఉపేంద్రకి ఒక ఫ్యాన్ గా నటిస్తున్నాడు. కానీ అందరు ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర కింగ్ అని పెట్టి కన్నడ సూపర్ స్టార్ ని పెట్టడం ఏంటి అని చెప్పి కామెంట్స్ అయితే విపరీతంగా వస్తుంది, ట్రోల్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్ర కింగ్ మన నాగార్జున ఉన్నాక నాగార్జున పెట్టి తీయొచ్చు కదా, నువ్వు నాగార్జున కాకుండా కన్నడ స్టార్ ఉపేంద్రని ఎందుకు పెడుతున్నావు అని చెప్పి చాలా మంది అంటున్నారు. కాకపోతే ఎవరి క్యాల్కులేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు డైరెక్టర్ ఈయన ఏం ఆలోచిస్తాడు, ప్రొడ్యూసర్ ఏం ఆలోచిస్తాడు, హీరో ఏం ఆలోచిస్తాడు అంటే, అరే ఇక్కడ నేను ఎట్లాగో నేను ఎస్టాబ్లిష్ హీరో, మంచి స్టార్ హీరోని, నాకు రామ్ కంటూ ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలా మంది తెలుస్తుంది, పోతారు చూస్తారు, సినిమా కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిందంటే కలెక్షన్స్ కూడా మంచిగా వస్తాయి. అట్లాంటిది ఇప్పుడు కన్నడ స్టార్ హీరో ఎవరు, ఉపేంద్ర ఉన్నాడు. ఇప్పుడు కన్నడలో కూడా సూపర్ హిట్ అయితే కొంచెం పేరు వచ్చినా కూడా ఆయన ఉపేంద్ర పేరు మీద ఆ సినిమా నడుస్తుంది కదా అక్కడ. అట్లాంటి క్యాల్కులేషన్స్ కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే రామ్ ఏమన్నా ఆయన యొక్క ఇప్పుడు ఒక మంచి హీరోనే, ఒక పేరున్న హీరో, కానీ ఆయన తగ్గించుకుంటున్నాడు ఏమన్నా. ఎందుకంటే నేను శైలజ సూపర్ హిట్ సినిమా చాలా బాగుంటది. ఇస్మార్ట్ శంకర్ అనేది చెప్పాల్సింది మాస్ హీరో, సూపర్ మాస్ గా డైరెక్టర్ పూరి జగన్నాథ్ రేంజ్ లో హీరోలు ఎట్లుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. అంత మాస్ హీరో ఇప్పుడు ఒక హీరోకి ఫ్యాన్ గా చేస్తుందంటే ఏమన్నా ఇమేజ్ తగ్గించుకున్నాడా రామ్ అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే హిట్స్ లేవు మనోడికి, చాలా రోజు నుంచి హిట్స్ లేవు, ఫ్లాపులనే కూరుకుంటున్నాడు. మరి ఈ సినిమా ఏ విధంగా ఈయనకు హిట్ కొడుతుంది, మహేష్ బాబు అనే డైరెక్టర్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. చాలా మంది అనుకుంటూ ఉంటారు రామ్కి ఏంటి ఇలా అయిపోయిండు, అసలు సినిమాలు లేవు ఏం లేవు, అన్ని ఫ్లాప్ సినిమాలు తీసుకోని చెప్పి అనుకుంటుండొచ్చు. కానీ ఉట్టిగానైతే ఏదో ఫ్యాన్ అంటే ఇప్పుడు అదే సినిమాలో పూరి జగన్నాథ్ తమ్ముడు కూడా నేను ఇంత సినిమాలో ఒక హీరో ఫ్యాన్ గా ఉంటాడు. అంత చీప్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, రామ్ అంటే మంచి క్యారెక్టర్ చూసుకునే స్టోరీనే కదా ఒప్పుకునేది. ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఏం కలవరపడాల్సిన అవసరమే లేదనుకోవచ్చు. ఎందుకంటే ఆయన స్టోరీ నచ్చితేనే కదా ఆయన చేసేది. ఎందుకంటే ఏదో చిన్న హీరోని పెట్టుకుని అట్లా వేస్తే అది వేరు, కానీ ఈయన పెద్ద హీరో, మంచి హీరో ఉన్నాడు కాబట్టి సినిమా మాత్రం ఓకే. నిన్న మన ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్, అది మన ఓపెనింగ్ సెరమనీ అయితే సూపర్ గా ఉంది, బాగుంది. రామ్ కూడా ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.